హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కదండి. రేపటి నుంచి సంక్రాంతి నెల కూడా పడతారు. ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం పేరుతో చేస్తారు. ఈ వ్రతాన్నే గోదాదేవి మార్గావళి అని కూడా అంటారు. ఈ నెల రోజులు తిరుప్పావై పఠనం చేస్తారు. ఈ వ్రతం చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ ఏ సమయాల్లో పూజ చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు సూర్యోదయానికన్నా ముందే పూజ చేయాలండి. సూర్యోదయానికన్నా ముందే లేచి శ్రీకృష్ణుడి విగ్రహానికి కానీ లేదా రంగనాథ స్వామి పటానికి కానీ పూజ చేయాలి. గోదాదేవి కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఈ ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై రచించింది. ఈ తిరుప్పావై పఠించడం వల్ల కోరిన భర్త లభిస్తాడని, మంచి వరుడు లభిస్తాడని ప్రతీతి. వివాహం కాని ఆడపిల్లలు లేదా ఏదైనా తీరని కోరిక తీరాలనుకునే వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించడానికి సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసి గుప్పిళ్లను పెట్టి పూజ చేసి స్వామివారికి ఇంట్లో శ్రీకృష్ణుడికి విగ్రహానికి కానీ లేదా రంగనాథ స్వామి పటానికి కానీ విష్ణుమూర్తి పటానికి కానీ స్వామివారికి పూజ చేసి షోడశోపచార పూజలు చేయలేని వాళ్ళు పంచోపచార పూజన్నా చేసి స్వామివారికి తులసి దళాలతో శ్రీకృష్ణ అష్టోత్తరం, రంగనాథ అష్టోత్తరం, గోదాదేవి అష్టోత్తరం చేసుకుని స్వామివారికి తులసి మాలలు సమర్పించి నైవేద్యంగా మొదటి 15 రోజులు పులగం కానీ చక్ర పొంగలి కానీ పెట్టాలి. తరువాత 15 రోజులు దద్దోజనం పెట్టాలి. స్వామివారి పూజ పూర్తి అయిపోయిన తర్వాత నైవేద్యంగా పాలు కానీ పండ్లు కానీ సమర్పించాలి. నెల రోజులు నేల పడక వేయటం చాలా మంచిదండి. నేల మీదే నిద్రించండి. ఆరోగ్యం సరిగా లేని వాళ్ళైతే మంచం మీదే నిద్రపోండి. ఈ నెల రోజులు ఆళ్వారుల చరిత్రలు వినటం, భాగవతం చదవటం చాలా మంచిదండి. దేవి రచించిన పాసురాలు 30 ఉంటాయండి. అవి ఈ నెల రోజులు రోజుకు ఒక్క పాసురం చొప్పున 30 రోజులు 30 పాసురాలు చదువుకోవాలి. రోజు చదువుకోగలిగితే రోజు 30 పాసురాలు చదువుకోండి. చదవలేని వాళ్ళు రోజుకి ఒక పాసురం చొప్పున చదువుకోండి. చాలా శక్తివంతమైన పాసురాలండి. ఈ నెల రోజులు నియమనిష్టలతో స్వామివారిని పూజించండి. మాంసాహారం మానేయండి. ఆడవారు వీలు పడని రోజులు ఆపేసి ఆ తరువాత పూజ చేయటం ప్రారంభించండి. ఈ వ్రతం భోగి రోజుతో ముగుస్తుందండి. భోగి రోజున గోదా కళ్యాణం చేసుకోవడం చాలా మంచిది. మీరు ఇంట్లో కూడా తేలిగ్గా గోదా కళ్యాణం చేసుకోవచ్చు. ఇంట్లో శ్రీకృష్ణుడికి గోదాదేవికి కళ్యాణం చేసుకొని ఈ వ్రతానికి ఉద్యాపన చెప్పుకోవాలి. ఇంట్లో కళ్యాణం చేసుకోలేని వాళ్ళు ఏదైనా విష్ణు ఆలయాల్లోకి వెళ్ళి అక్కడ గోదా కళ్యాణం ఖచ్చితంగా జరుపుతారండి. భోగి రోజున ఆ రోజున స్వామివారి కళ్యాణంలో పాల్గొనండి. మంచి పెళ్లి కాని ఆడపిల్లలకి మంచి భర్త లభిస్తాడు. ఏమన్నా కోరికలు తీరనివి ఉంటే తీరుతాయి. ఈ వ్రతం ఆచరించాలంటే ముఖ్యంగా నియమనిష్టలు, భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యమండి. ఆ రంగనాథ స్వామి కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.